మరలా యెషయా గ్రంథానికి తిరిగి వద్దాం. రండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. మొదటి 5 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనము కలిసి చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి నీ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడుతురండి, మీ స్వరం వినిపింపచేయండి. మా జీవితములు, మేము ఎదుర్కొంటున్న సవాళ్ళు, మా బాధలు, మా ఇబ్బందులు, మా బలహీనతలు, మా తొట్టుపాట్లు, మేము సరిచేసుకోవాల్సిన సంగతులు, మా జీవితంలో సరిగా లేనటువంటి విషయాలు, ఇవన్నీ నీకు తేటగా తెలుసు కనుక ప్రభువా, మీరే కనికరించి మీ ఆత్మకార్యమును మాలో జరిగించి మాతో మీరు మాట్లాడుతురండి. మా హృదయములన్నింటినీ కూడా దేవుని వాక్యం యొక్క చెరలోనికి తీసుకుని రండి. అటు ఇటు చలించిపోకుండా మా ఆలోచనలను, మా యొక్క గమనాన్ని కేవలం నీ వాక్యము మీద, నీ స్వరం మీద కేంద్రీకరించడానికి సహాయము చేయమని, మీ దాసునైన నన్ను కూడా మీ సులువుచాటును మరుగుపరుచుకొని మీ ప్రజల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమే వాడుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా ప్రవక్త ఈ దర్శనమును గురించి రాసినప్పుడు ఆ కాలాన్ని చాలా స్పష్టముగా రాస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఒక సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ సంవత్సరం అంటే, రాజైనటువంటి ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. యూదా రాజులు అనగా దావీదు సంతానంలోంచి వచ్చిన రాజులలో మనకు తెలుసు, దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు. సొలొమోను దేవుణ్ణి వదిలిపోయిన కారణం చేత, జారిపోయిన కారణం చేత దేవుడు రాజ్యాన్ని 2 భాగాలు చేశాడు. చేసి 10 గోత్రాలను యెరోబాముకి ఇచ్చాడు, 2 గోత్రాలను దావీదు సంతానానికి ఇచ్చాడు. అక్కడి నుండి ఒక్క రాజ్యముగా ఉంది. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ ఎట్లా అయిపోయిందో అట్లాగా ఆ ఇశ్రాయేలు భూభాగం కూడా 2 రాజ్యాలు అయిపోయింది. ఇటు యూదా రాజుల రాజ్యాన్ని దక్షిణ భూభాగం అన్నారు, యూదా రాజ్యం అన్నారు. బెన్యామీన్ కూడా ఉన్నప్పటికీ యూదా రాజ్యం అన్నారు. అటు 10 గోత్రాల వాళ్ళని కామన్గా ఇశ్రాయేలు అన్నారు, అది ఉత్తర భూభాగం. ఎప్పుడైతే యెరోబాము రాజయ్యాడో వెంటనే యెరోబాము ఏం ఆలోచించాడంటే, రాజ్యం సపరేట్ అయిపోయింది,
ఆంధ్ర తెలంగాణ అలాగా సెపరేట్ అయిపోయింది. కానీ దేవాలయము యెరూషలేములో ఉంది, యాజకులు అక్కడ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ మళ్ళా ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం యెరూషలేముకి వెళ్ళాలి. కాబట్టి అలా వెళ్ళకుండా వెళ్తే ప్రజలు ఎక్కడ నన్ను కాదంటారో, మరలా దావీదు వైపు వెళ్ళిపోతారేమో అనే భయంతో ఎప్పుడు యెరూషలేములో పండగ జరుగుద్దో అక్కడ ఇక్కడ పండగ చాటించాడు. ఇక్కడ 2 దూడలను నిలవబెట్టాడు. దానిలో ఒకటి, ఇంకోటి బేతేల్లో నిలవబెట్టాడు. పెట్టి లేవీయులైన యాజకుల్ని కాకుండా సామాన్యమైన వారిని యాజకులుగా నియమించి, ఇదిగో ఐగుప్తులోంచి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని వాటిని ఆరాధించటానికి పురిగొల్పాడు. ఇక అక్కడ ఆరంభమైన పతనం, ఆ ఇశ్రాయేలు రాజ్యాన్ని రాజు వెంబడి రాజు ఒక్క రాజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు రాలేదు. వంశాలు మారిపోయినాయి. కానీ భక్తిహీనత అనేది పెరుగుతూ వచ్చి 720వ సంవత్సరంలో ఆ దేశాన్ని పూర్తిగా దేవుడు సిరియా రాజుకి అప్పజెప్పేశాడు. ఆ దేశం కనుమరుగైపోయింది. ఇక మిగిలింది ఎవరు? దక్షిణ భూభాగం. పోనీ వాళ్ళని చూసి వీళ్ళేమన్నా బాగుపడ్డారా అంటే, వాళ్ళంత స్పీడ్గా కాకపోయినా వీళ్ళు కూడా పతనమవుతూ వచ్చారు. ఇక దావీదు సంతానంలో అక్కడక్కడ కొంచెం భయభక్తులు కలిగిన వాళ్ళు కొంతమంది కనపడతారు. ఉదాహరణకి ఆసారాజు కానీ, ఇంకా హిజ్కియా కానీ, యెహోషాపాతు కానీ, అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన రాజులలో ఒక రాజు ఉజ్జియా రాజు. ఇతని జీవితం, ఇతడు చనిపోయిన సంవత్సరం దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అత్యున్నతమైన సింహాసనం మీద కనపడ్డాడు అనే అంశం ఈయన జీవితం గురించి కొంచెం ఆలోచించటానికి మనకు పురికొల్పుతుంది. ఈయన జీవితము రండి, దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. ఈ రాజుల చరిత్ర రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి రాజు గురించి చెప్పగానే ఏం చెప్తాడు తెలుసా? వాళ్ళ తల్లి ఎవరో చెప్తాడు. బహుశా అంటే ఆ రాజు యొక్క క్యారెక్టర్ అనేది తల్లి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుందనేమో. మీరు రాజుల గ్రంథాలు కానీ దినవృత్తాంతముల గ్రంథములు కానీ మీరు చదివితే చూడండి, 26వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా ఏలం ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్య. 25వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అమజ్య ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. 24వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యోవాషు ఏలనారంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు కలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెర్షెబా కాపురస్తురాలైన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి రాజును ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ రాజు, అతని తల్లి, ఆమె ఏ దేశస్తురాలు. అంటే ఈరోజు మదర్స్ డే అని జరుపుకుంటారు కదా. అంటే తల్లి యొక్క ప్రభావము పిల్లల మీద ఎంత బలంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అనేటువంటి గొప్ప దైవజనుల గురించి క్రైస్తవ ప్రపంచంలో మాట్లాడుకుంటూ ఉంటాం. వారు ఇంగ్లాండ్ దేశంలో అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య జరిగిస్తూ వచ్చారు. ఒక విషయం ఏం చెప్తారు వారి గురించి అంటే, వారు 18 మంది పిల్లలు అంట. 18 మంది పిల్లలు. ఆయన యొక్క తల్లి సుసన్న, ఆమె ప్రతి దినం ప్రతి రాత్రి ఈ 18 మంది దగ్గర మోకరించి ప్రార్థన చేసేది అని చెప్తారు. కనుక తల్లుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎంతో ప్రస్ఫుటముగా
కనపడతా ఉంటుంది. సరే, ఈ ఉజ్జియా రాజు ఆయన ఆరంభ దినాల్లో చాలా చక్కగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి 4వ వచనం చివరి భాగం, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించను. 7వ వచనం చివరి భాగం, దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుడు సహాయము చేశాడు. దాని తర్వాత 15వ వచనం చివరి భాగం, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. కాబట్టి దేవుని ఆశ్రయించాడు, దేవుడు ఆశీర్వదించాడు. కానీ తన జీవితంలో గొప్ప ప్రమాదం ఏం జరిగింది అంటే, ఒకరోజు మరి ఎన్ని సంవత్సరాలు కరెక్ట్గా మనకు తెలియదు, కానీ దేవాలయంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయంలో ఎవరు ప్రవేశించగలుగుతారు? యాజకులు మాత్రమే వెళ్ళగలుగుతారు. లేవి సంతానంలో అది కూడా అహరోను కుమారులు మాత్రమే వెళ్ళగలిగేటువంటి స్థానం అది. ఈ రాజు వాళ్ళు వేయవలసిన ధూపమును తాను వేయటానికి బయలుదేరాడు. అర్థమవుతుందా మీకు? యాజకులు వేయవలసిన ధూపాన్ని తన చేతిలో తాను తీసుకొని నేను వేస్తాను అని బయలుదేరాడు. అక్కడ యాజకులు వారించారు, అయ్యా నువ్వు చేయకూడదు, ఇది నీ పని కాదు, ఇది మా పని, మేము లేవీలం మేం చేస్తాం, నువ్వు పక్కనుండు అంటే వాళ్ళ మీద కోపం చూపించి లోపలికి వెళ్ళిపోయాడు. వెంటనే అతడు కుష్ఠము బయలుదేరింది. రాజుల గ్రంథంలో ఇతని గురించి మాట్లాడతాడు. యెహోవా అతనిని మొత్తగా, చూడండి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది. 2వ రాజులు 15:7. అమధ్య అమ్మ 5వ వచనం అమ్మ, యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించను. ఈయన ఉజ్జియా, ఈయన పేరే అజర్యా అని కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఈయన చనిపోయాడో అప్పుడు ఆ సంవత్సరంలో దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనమందు యెషయా ప్రవక్త చూస్తూ వచ్చాడు. ఎవరు చనిపోయింది? ఉజ్జియా. ఎవరి ఉజ్జియా అంటే, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకుండా దేవునిని చాలా తేలికగా యథాలాపముగా తీసుకొని దేవుని ఆజ్ఞను ధిక్కరించి తనకు తానే హెచ్చించుకున్నటువంటి వ్యక్తి. ఈ పదానికి కరెక్ట్ తెలుగు పదం దొరకట్లేదు, కానీ అంటే ఈ రాజు ఏమైపోయాడు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుని ఎరిగిన వాడే, దేవుని చేత ఆశీర్వాదాలు పొందినవాడే, దేవునితో ఉన్నవాడే, కానీ ఏం కోల్పోయాడు అంటే ద ఆవ్ ఆఫ్ గాడ్. AWE ఆవ్ అంటే ఏంటి? చూడగానే అబ్బా భలే ఉందే, అబ్బా ఎంత గొప్పది, అబ్బా ఎంత పెద్దది, ఆ సంభ్రమాశ్చర్యాలు ఉంటాయే చూడగానే అబ్బా. అది మన జీవితంలో కానీ దేవుని పట్ల మనం కోల్పోతే గొప్ప ప్రమాదం. అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు అనగానే అబ్బా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మహోన్నతుడు అనే భావం మనకు రాకుండా చాలా క్యాజువల్, దేవుడా ఓకే. ఆ యథాలాపమైన క్రైస్తవ జీవితం చాలా ప్రమాదకరం. దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భయమును మనం కోల్పోతే గొప్ప ప్రమాదం. దేవుని భయము వేరే, దేవుడంటే భయము వేరే. దేవుడంటే భయము అది నెగిటివ్, శిక్షతో కూడినది. వామ్మో దేవుడు కొడతాడేమో, వామ్మో ఇది చేస్తే దేవుడు నెత్తి మీద మొట్టికాయ వేస్తాడేమో, నేను కింద పడతానేమో, నేను అనుకున్న పని జరగదేమో, ఆఫీస్లో మా బాస్ తిడతాడేమో. ఇది దేవుడు అంటే భయం. ఆ భయము సరైన భయం కాదు. కానీ దేవుని భయం, దేవుడు ఎంత గొప్పవాడు
ఆ భయం నీకు నాకు స్థిరపరచబడాలి. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుందో తెలుసా? మనకున్న గొప్ప శత్రువు ఏంటంటే టూ మచ్ ఫెమిలియారిటీ. ఎంత గొప్ప విలువైన వస్తువైనా, ఎంత గొప్ప విలువైన దేవుడైనా మరీ దగ్గరగా ఉంటే మనకున్న మానవ సంబంధమైన లక్షణం ఏంటంటే దాన్ని పెద్దగా పట్టించుకోం. ఎప్పుడు పట్టించుకుంటాం? దొరకనప్పుడు, దూరంగా ఉన్నప్పుడు, అందుబాటులో లేనప్పుడు దాని విలువ మనకు అర్థమైద్ది. కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటే దాని విలువ మనకు పెద్దగా అర్థం కాదు. కాబట్టి ముఖ్యంగా మన ఇవాంజలికల్ చర్చెస్లో లేకపోతే కొంచెం దేవుని వాక్యం బాగా ఎరిగిన వాటిలో కొన్నిసార్లు మనకు అలవాటు అయిపోతుంది. ప్రైజ్ లార్డ్ అంటాం, దాంట్లో దేవుని స్తుతించండి అనేటువంటి ఒక ఇమోషన్ ఏమి ఉండదు. ఒక క్యాజువల్ గ్రీటింగ్ హలో అన్నట్లుగా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అలా అని ఏమవుతుంది? అలవాటు అయిపోతుంది, లోపల నుంచి రాదు. హల్లెలూయా అనే పదాలు కానీ స్తోత్రం ఎప్పుడు స్తోత్రం అంటున్నామో తెలియదు, ఎందుకు స్తోత్రం అంటున్నారో తెలియదు. నేను ఒకప్పుడు తాగుబోతుగా ఉంటేనే దేవుని స్తోత్రం, తాగుబోతుగా ఉంటే దేవుని స్తోత్రం ఏముంటుంది అంటే ఆ మాట ఎంత అలవాటు అయిపోద్ది అంటే జనాలకి దే లూజ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఈ ఉజ్జియా నుంచి నేర్చుకునేటువంటి పాఠం అంటే ఉజ్జియా చనిపోయినప్పుడు అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాట చదివినప్పుడు అసలు ఎవరి ఉజ్జియా, ఎందుకు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తున్నాడంటే ఈ ఉజ్జియా రాజు దేవుని పట్ల కలిగి ఉండాల్సిన భయమును కోల్పోయాడు. రండి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేటకై ప్రతిష్ఠించబడిన ఆరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి నువ్వు బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేటకై ధూపార్తిని చేతపట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నోట కుష్ఠరోగం పుట్టెను. నొసట ప్రధాన యాజకుడి అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండను గనుక వారు తడవ చేయక అక్కడి నుండి అతనిని యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకింపబడను. పిల్లరా, ఇక్కడ వ్యక్తి జీవితం కనపడుతూ ఉంది. ఆ వ్యక్తి దేవుణ్ణి చాలా తేలికగా తీసుకున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా తీసుకోకపోతే కుష్ఠరోగం వస్తుంది అని నేను చెప్పట్లా, కానీ దేవుని యొక్క విలువను మన జీవితంలో ఎరగటం అనేది ప్రాముఖ్యం. ఇది గొప్ప ప్రమాదం కూడా. టూ మచ్ ఫెమిలియారిటీ, అలవాటైపోవటం, తేలికగా కొంతమంది ప్రార్థన అనేది అలవాటైపోతుంది. అంటే ప్రార్థన చేస్తుంటే మళ్ళీ వేరే పనులు చేస్తూ ఉంటాం. ఫెమిలియారిటీ. యేసుప్రభువు వారు అన్నాడు, ఏ ప్రవక్త తన స్వదేశంలో, యేసుప్రభువు వారు గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు, కానీ అక్కడ ఊరు ఏమనుకున్నారు, మా ఊరు ఆయనేగా, వాళ్ళ అమ్మ మాకు తెలుసు కదా. ఇప్పుడు నేటి దినాల్లో చాలామంది కూడా దేవుడు అనేది చాలా తేలికైపోయింది. ఏమన్నారు, డాడీ. అది కూడా గౌరవంతో, ప్రేమతో కాదు. అంటే నేను దేవునికి చాలా క్లోజ్, చూసావా మేమిద్దరం ఎంత క్లోజో. పేతురు యేసు ప్రభు వారికి చాలా సన్నిహితుడు, కానీ ఆయన ఒక్కోసారి ఈ అంటే దేవుడు ఘనుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయిన సందర్భాలు చాలా కనపడతాయి. ఏం కనపడతాయి చెప్తారా? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నేను ఎవరినని జనులు చెప్పుకుంటున్నారు అంటే కొంతమంది ఏమన్నారు,
బాప్తిసం ఇచ్చి యోహాన్ అన్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంట, ఏలియా అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు. అప్పుడు ప్రభు అడిగాడు, మీరేమనుకుంటున్నారు? నీవు జీవము గల దేవుని కుమారుడవైన క్రీస్తు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ప్రభు అన్నాడు, బా పేతురు, ఇది నీకు బయలుపరచబడింది, రక్త మాంసము నీకు బయలుపరచలేదు, దేవుడు బయలుపరిచాడు అన్నాడు. ఆ జరిగిన మరుక్షణమే కొద్ది కిందికి రాగానే ప్రభు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏమని? మనుష్య కుమారుడు శ్రమలకు అప్పగింపబడి శిలువలో మృతి చెందుతాడు అనే విషయాన్ని కింద వచనాల్లో చెప్పాడు. చదువుతారా? ఎన్నో వచనం? దానికంటే పైనమ్మ 21వ వచనం. అప్పటి నుండి యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ, యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతోటి, నన్ను అవమానిస్తారు, హింసలు పొందుతాను, నేను చంపబడతాను, 3వ దినమున లేస్తాను అనగానే వెంటనే పేతురు ఏం చేశాడు? యేసు ప్రభు చేయబట్టుకున్నాడు. యేసు ప్రభు చేయబట్టుకున్నాడు. పట్టుకొని ఏమంటున్నాడు? అట్లా మాటలు పలకొద్దు, అట్లాంటి మాటలు పలకొద్దు, నువ్వు మేమంతున్నాం, నీకు అట్లా జరగడానికి లేదు అంటే ఏమనుకుంటున్నాడు? ప్రభు ఏమో తప్పు చెప్తున్నాడు, ప్రభువు నిరాశపడిపోయాడు, నేను ప్రభువుని ఏం చేయాలా? ధైర్యపరచాలి. ప్రభువుకి తెలియట్లా, నేను ప్రభువు చెప్పాలా? ప్రభువుకి నా జీవితాన్ని ఎలా నడిపించాలో తెలియట్లా. ప్రభు తప్పులు చేస్తున్నాడు, అప్పుడప్పుడు నాకు ఇవ్వాల్సింది వెంటనే ఇవ్వట్లా, చాలా లేట్ చేస్తున్నాడు, నాకంటే తక్కువ వాళ్ళకి ఇచ్చేశాడు, ఆయన సరిగా చేయట్లా. కాబట్టి కొద్దిసేపు ప్రభు తప్పుకుంటే ఆ ప్లేస్లో నేనుండి నేను మంచిగా చేస్తా. పేతురు ఇక్కడ అదే చెప్తున్నాడు. చేయబట్టుకొని ఎవరు చేయబట్టుకోవడానికి ఎవరు? అసలు యేసు ప్రభు వారు చేయబట్టుకొని నీకు అలా జరగకూడదు. ప్రభు ఏమన్నాడు? అబ్బా నేనంటే ఎంత ప్రేమ పేతురు, నీకు ఇట్లనే ప్రేమించన్నాడా? అందులో ఏమన్నాడు? సాతానా, నువ్వు నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీ మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను. పిల్లరా, నేను చెప్తున్న అంశం ఏంటంటే, దేవుడంటే ఉండాల్సిన భయం నీ నా జీవితంలో ఉండడం గొప్ప ఆశీర్వాదం. దేవుని భయము వారికి ఐశ్వర్యము అని రాయబడుతూ వచ్చింది లేఖనములలో. కీర్తనకారుడు 119వ అధ్యాయంలో అంటాడు, నీ భయమును నాకు స్థిరపరచుము. చూస్తారా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. మొట్టమొదట 38వ వచనం, 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ప్రభువా, నా జీవితంలో నీ భయము అనేది పోకుండా చేయి ప్రభువా. మనకేం తెలుసా? భయం ఉండకూడదు అనుకుంటా, కానీ మన జీవితాలకు అత్యంత గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనం చనిపోయేంత, మనం ఎంత వృద్ధులమైన దేవుని భయము. నెహెమ్యా తనకు ముందున్న అధికారులందరూ లంచాలు తీసుకుంటున్నారు, ప్రజల మీద ఎక్కువ భారం మోపుతున్నారు. నెహెమ్యా అంటాడు, నా దేవుని భయము చేత నేనలాగూ చెయ్యలేదు. చూడండి నెహెమ్యా గ్రంథం. అంటే దేవుని భయము మనల్ని పవిత్రులుగా ఉండడానికి పురికొల్పుతుంది అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనలాగూ
దేవుని భయము చేత. పిల్లరా, నీ నా జీవితాలు ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుని భయము మన జీవితంలో ఉందా? మనం ఆగుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, మన కోపం వస్తుంది, లేదా ఏదో వస్తుంది. దేవుని భయము చేత నేను ఆ మాట అనలేదు, దేవుని భయము చేత నేను ఆ పని చేయలేదు, దేవుని భయము చేత నేను ఇలా ఉండలేదు, ఆ మాట మనం చెప్పగలుగుతామా మన జీవితంలో? దేవుని భయం అంటే దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ప్రేమ గలవాడు, ఏం సందేహం లేదు. దేవుడు కనికరము గలవాడు, ఏం సందేహం లేదు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు కేవలం ప్రేమ మాత్రమే కాదు, కేవలం కనికరం మాత్రమే కాదు, ఆయన మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలో అక్కడ ఎవ్వరూ గొప్పవారేమీ కాదు. ఉజ్జియా దేవుడు నియమం పెట్టాడు, ఏమని? లేవీయులు అహరోను సంతానం మాత్రమే వారు యాజకులుగా ఉండాలి, బలిపీఠం మీద ధూపం వేయాలి అని. ఇప్పుడు ఉజ్జియా ఏమనుకున్నాడు? దేవుడు చెప్తే చెప్పాడులే, నేను ఆల్రెడీ రాజుని, నాకు అధికారం ఉంది, నేను మందిరం కట్టించాను, లేకపోతే ఇంకేదో పనులు చేశాను, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, కాబట్టి నేనేం చేస్తాను, ఆ పని కూడా నేను చేస్తాను. అందుకోసం అక్కడ రాయబడింది, మనసున గర్వించి. ఇది గొప్ప ప్రమాదం. ఒక విశ్వాసికి, ఎదుగుతున్న విశ్వాసికి గొప్ప ప్రమాదం ఏంటంటే మనసున గర్వం. ఏంటి గర్వం అంటే? దేవుడు ఇవ్వని స్థానాన్ని మనం కోరుకోవటం, తీసుకోవటం. దేవుడు ఇవ్వలే ఉజ్జియాకి, కానీ ఏం తీసుకుంటున్నాడు? సాతాను గురించి కూడా మేము ఏం చదువుతాం? ఇదిగో నా సింహాసనం నేను హెచ్చించదను. ఏంటిది? సాతాను యొక్క పాపం గర్వం. దేవుడు ఇవ్వలా, కానీ వాడు తీసుకుందామని. ఆదాము వల్ల పాపం ఏంటి? గర్వం. ఏమని? మేము దేవుళ్ళలాగా ఉండాలి, మేము మనుషుల్లాగా ఉండడం మాకు ఇష్టం లేదు. ఎందుకు మనుషుల్లాగా ఉండాలా? దేవుడు పెట్టాడు కదా, అట్లా అనుకోవట్లే వాళ్ళు. నేను ఉండాలంతే. నేటి దినాలు చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? భర్త శిరస్సు, భార్య లోబడి ఉండాలి. భర్త ప్రేమించాలా, భార్య. ఇప్పుడు లోకం ఏం అట్లా అండి, అట్లా కుదరదు. ఇద్దరు సమానం బైబిల్ కూడా చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళ పాత్ర ఇద్దరు సమానమే, కానీ దేవుడు ఒకరిని పైన పెట్టాడు, ఒకరిని కింద పెట్టాడు. ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. కానీ లోకం ఏం చెప్తుంది? అట్లే ఉండదు, అప్పుడప్పుడు వీళ్ళు ఉండాలా. బైబిల్ చెప్తుంది ఏమని? పరిచర్య, దేవుని వాక్య బోధన, ఇది పురుషులకు అప్పచెప్పబడింది. క్రీస్తునందు పురుషుడు లేడు, స్త్రీ లేడు, బైబిల్ చెప్తుంది. కానీ అదే సమయంలో సంఘము, పరిచర్య, దేవుని వాక్యం యొక్క బోధ, సంఘములో ఎవరు బోధించాలన్నది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి? స్త్రీలు మాట్లాడటానికి సంఘములో అనుమతి ఇవ్వను. కానీ నేటి దినాలు ఏం చెప్తున్నారు అందరూ? అట్లా అది ఎప్పుడో పాతకాలంది, ఇప్పుడు అందరూ సమానం. కాబట్టి ఏం చేయాలా? సంఘ నాయకులుగా స్త్రీలను అభిషేకించాలి. వీళ్ళు చెప్తుంటే సంఘమంతా వినాలా? అది దేవుని లేఖనానుసారము కాదు. దేవుడు ఇవ్వాలా, అది ఎందుకు ఇవ్వలేదు అవన్నీ మనకు తెలియదు. దేవుడు ఇవ్వాలా, దేవుడు పెట్టలే ఆ పరిచర్య. దేవుడు పెట్టని దాన్ని, దేవుడు ఇవ్వని దాన్ని లాక్కొని నాకు టాలెంట్ ఉంది, నాకు సబ్జెక్ట్ ఉంది. కొంతమంది చెప్తారు, అమ్మగారు భలే చెప్తుందండి వాక్యం, అమ్మగారు చెప్తుంది, బాగా చెప్తుందా బాగా చెప్పదా, ఇది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటంటే అసలు దేవుడు అనుమతి ఇచ్చాడా చెప్పమంటానికి? అట్లాంటప్పుడు బాగా చెప్తే ఏంటి, బాగా చెప్పకపోతే ఏంటి? అంటే ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పింది అదేం సరిపోదు, మనం దాని గురించి మార్చుకోవాలి. బైబిల్ను మనం మార్చడానికి లేదు. దేవుడు ఏం చెప్పాడో దానికి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ దేవుని భయము అనేది ప్రజలలో పోయింది. ఇప్పుడు నీ నా యొక్క జీవితంలో నువ్వు నేను, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కరుణా సంపన్నుడు, దేవునితో మనం చాలా సన్నిహితంగా ఉంటాం, మంచిది. కానీ అదే సమయంలో దేవుణ్ణి ఏ స్థానములో ఉంచాలో ఆ స్థానములోనే ఉంచాలి. ఆయన భుజం మీద మన భుజం మీద చేయేసాడని ఆయన భుజం మీద మనం చేయేసి ఎగిరి దూకకూడదు. ఆయన మనలాంటి వాడు కాదు. ఆయన స్థానం ఆయనదే. యేసు ప్రభువు వారికి కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యాకోబు,
యూద. యేసు ప్రభు వారికి హాఫ్ బ్రదర్స్ అంటారు. అంటే తండ్రి వేరు, తల్లి మాత్రం ఒక్కలే. వాళ్ళు ఉత్తరాలు రాశారు సంఘాలకి. ఏమని రాయాలా? యేసు ప్రభు వారి పెద్ద తమ్ముడైన యాకోబు కదా, మనమైతే అదే రాసేవాళ్ళం. కొంచెం మనకు పరిచయం ఉంటే ఫలానా వాళ్ళ అది చెప్పుకునేదాకా మనం ఆగం. మనకి ఎవరో ఎమ్మెల్యేనో మంత్రో పరిచయం ఉంటే ఆ సందర్భం లేకపోయినా మనకి తెలుసు కదా, వాళ్ళు మొత్తం దాన్ని మనం చెప్పేస్తాం. ఇప్పుడు యాకోబు పత్రిక రాసినప్పుడు ఏం రాశాడు అంటే, యేసుక్రీస్తు దాసుడైన యాకోబు. అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వాళ్ళు అన్నే, శరీర ప్రకారంగా అన్నే, కానీ శరీర ప్రకారమైన దాని గురించి మాట్లాడట్లా. యేసుక్రీస్తు దాసుడు. కింద అంటాడు మహిమాస్వరూపి అయిన ప్రభు. చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. రెవరెండ్ యాకోబు అని పెట్టుకోవాలా, కాపరి యాకోబు అని పెట్టుకోవాలా, అంతర్జాతీయ ప్రసంగికుడైన యాకోబు అని పెట్టుకోవాలా, టీవీ ప్రసంగికుడైన యాకోబు అని పెట్టుకోవాలా, డాక్టర్ పెట్టుకోవాలా. ఏం చెప్తున్నాడు? దాసుడైన యాకోబు. అంతేకాదు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం అంటాడు, నా సహోదరులరా మహిమా స్వరూపియగు మన ప్రభువైన, మీ ప్రభువును మా అన్నయ్యనైనా అనలే. అంటే దేవుణ్ణి ఎలా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో వారు దేవుణ్ణి ఎలా గణపరుస్తూ ఉన్నారు. యూదా పత్రిక రాసినప్పుడు కూడా యూదా కూడా ఏమంటాడు? యేసుక్రీస్తు దాసుడైన యాకోబు సహోదరుడైన యాకోబు తమ్ముడు అని చెప్పుకున్నాడు, కానీ యేసు ప్రభు తమ్ముడు అని చెప్పుకోవట్లా. అంటే ఏం చెప్పడం ప్రయత్నం చేస్తున్నాడు? పిల్లరా, దేవుని భయము చేత మన హృదయాలు నింపబడినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన మనకెవరు చెప్పాల్సిన పనిలే. మందిరానికి టైంకి రమ్మని మనకెవరు చెప్పాల్సిన పనిలే. బైబిల్ చదువుకోమని మనకెవరు చెప్పాల్సిన పనిలే. వాక్యము ధ్యానించమని మనకెవరు చెప్పాల్సిన పనిలే. ప్రార్థనలో సమయం గడపమని మనకెవరు చెప్పాల్సిన పనిలే. సువార్త చేయమని. దేవుని భయము మనలో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన స్థానమును మనకిస్తాం. మన జీవితంలో గొప్ప ప్రమాదం ఏంటంటే ఆ దేవుని భయం కోల్పోవటం, క్యాజువల్ అయిపోవటం, దేవుణ్ణి చాలా లైట్గా తీసుకోవటం. దేవుడు అలా లేడు. మనం బైబిల్ అనేకమైన ఎగ్జాంపుల్ చూడవచ్చు. లేవియకాండం 10వ అధ్యాయంలో ఎవరు కనపడతారు? నాదాబు అబీహులు కనపడతారు. ఏమైపోయింది? వాళ్ళ అహరోను కుమారులు వారు ఏం తీసుకొచ్చారు? ధూపార్తి. ఇక్కడ కూడా ఉజ్జియా ఏదైతే ధూపార్తి తీసుకొని పోయాడో అదే ధూపార్తి తీసుకొని పోయారు. లేవియకాండం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని నిప్పులుంచి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, అన్యాగ్ని, దేవుడు ఆజ్ఞాపించలే, దేవుడు చెప్పలే. వాళ్ళు అనుకున్నారు ఏదో నడిచిపోదు, ఏమైంది, ఏదైతే అన్నీ అగ్నే కదా, అన్నీ ఆరాధనే కదా. ఇశ్రాయేలీయులు కూడా మలాకీ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ఏమని? వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు? గుడ్డిదాన్ని తీసుకొస్తున్నారు అర్పించటానికి, కుంటిదాన్ని తీసుకొస్తున్నారు అర్పించటానికి, చేతగాందాన్ని నీరసం తీసుకొస్తున్నారు. ప్రభు అంటున్నాడు, చూడండి మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం, గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన అది దోషము కాదా? కుంటిదాని నేను రోగము గలదాన్ని నేను అర్పించినలా అటిది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చినలా అతడు నీకు. పిల్లరా, ఇది ఈ బ్యాలెన్స్ అనేది అవసరం. ఇప్పుడు నా ఉద్యోగానికి నేను టైంకి పోతా, ప్రయాణం అంటే నేను అరగంట ముందు ఉంటా, ఎప్పుడు లేటుగాను.
కానీ మందిరం అనేసరికి ప్రతిసారి ఎప్పుడో ఒకసారి లేట్ అవుద్ది. నేను దాన్ని ఎవరిని ఏం కాదంట్లా, ఐ అండర్స్టాండ్ ఇట్, మనకు లేట్ అవుతుంది. బట్ రెగ్యులర్గా ప్రతి వారం సంవత్సరం మొత్తం అది ఎప్పుడన్నా నువ్వు ముందొచ్చిన సందర్భాలు ఉన్నాయా? మరి ఇదే ఉద్యోగానికి సంవత్సరం మొత్తం పోతావా? ప్రభు అడుగుతున్నాడు, ఏమన్నాడు? ఇదే గుడ్డిదాన్ని, కుంటిదాన్ని నువ్వు తీసుకుపోయి అధిపతికి ఇస్తావా? ఇస్తే అంగీకరిస్తాడా? మరి అక్కడినప్పుడు ఇక్కడ ఇస్తావే అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమనుకోలే, వాళ్ళైతే వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఇక్కడ దేవుడైతే ఎవరు చూస్తున్నారు? దేవుడు ఏమనుకోలే. ఇది చాలా ప్రమాదం పిల్లరా. ఆయన అంటున్నాడు, అంటే దేవుడు తప్పనిసరిగా మంచిదే ఉండాలి అని అంటలేదు, కానీ అక్కడ ఏమంటున్నాడంటే మందలో మంచిది ఉండగా అమ్మా 14వ వచనంలో 1:14 నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం భయంకరమైనది ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు. ఉంది మగది, లేక కాదు. నాకు టైం లేదండి బైబిల్ చదవడానికి అంటున్నాం, మందిరానికి టైం లేదు అంటున్నాం. నిజంగా టైం లేదా? ఎన్ని రోజులైంది అన్నం తిని? టైం లేదని అన్నం తింటాం మానేయలేదే, టైం లేదని పడుకోవడం మానేయలేదే. అంటే అక్కడ ఏం కనపడుతుంది? దేవునికి ఇవ్వాల్సిన విలువ ఏమంటున్నాడు దేవుడు అక్కడ? నేను మహారాజుని, నేను మహారాజుని. దేవుడు ఏమడుగుతున్నాడు? వారిని ఏమడుగుతున్నాడు చూడండి. 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడైనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు. యజమానుడు అంటే ఏముండాలా? భయం ఉండాలా. ఈ లోకపు అధికారం అంటే అమ్మో లేటుకి వెళ్తే మా సార్ ఏమని అంటాడేమో భయం. ఈ భయం, ఆ భయం ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక్కటే పాడవచ్చు, భయం లేదుగా మనకి. పిల్లరా, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే దేవుని అంటే దేవుని విలువను మనం ఎరిగినప్పుడు వీ కెనాట్ ఎఫర్డ్ టు టేక్ గాడ్ లైట్లీ ఇన్ అవర్ లైవ్స్. ఈ జీవితం కొద్ది కాల జీవితం, ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు. ఈ కొద్ది కాల జీవితంలో దేవుని నిర్లక్ష్య పెట్టి, దేవుని పక్కన పెట్టి, మిగతా వాటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవిస్తే మనం బుద్ధిహీనులమవుతాం. ద టాప్ ప్రయారిటీ, ద ఫస్ట్ ప్రయారిటీ, హై ప్రయారిటీ ఇన్ ఎవ్రీథింగ్, మన డబ్బులో, మన సమయంలో, మన యొక్క ఎనర్జీలో, మన యొక్క జీవితంలో ద టాప్ priority should be given to God. That's what the life of Uzziah teaches us. ఉజ్జియా దేవుని కంటే తనకు తాను ఎక్కువ అనుకున్నాడు. అహరోను కుమారులైన నాదాబ్, అబీహులు అదే అనుకున్నారు. కోరాహు కుమారులు దాతాన్, అబీరాములు ఏమనుకున్నారు? గర్వించారు. ఏమని? ఏం మోషే ఆరోన్లేనా యాజకులు? మేం కాదా? మేము కూడా యాజకత్వం చేస్తాం. మోషే అన్నాడు, అయ్యా దేవుడు మీకు గుడారాలు మడతబెట్టే పరిచర్య ఇచ్చాడు, అదేం తక్కువ అనుకుంటున్నారా మీరు? రండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, త్వరగా సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం మనం గతంలో కూడా ధ్యానం చేశాం. అపేక్షలు, అంగలార్పు, అసూయ, అవిశ్వాసము, అపవిత్రత, అవిధేయత, ఇవన్నీ మనం సంఖ్యాకాండంలో ఒక్కొక్క అధ్యాయానికి మనం ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పేర్లు. ఈ అధ్యాయంలో అవిధేయత కనపడతా ఉంటుంది. 16వ అధ్యాయంలో అక్కడ మోషే చెప్తున్నాడు, ఏమంటున్నాడు?
9వ వచనం, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేల్ సమాజములో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పముగా కనపడినా, ఆయన నిన్నును నీతో లేవీలోని గోత్ర వారిని చేర్చుకున్న కదా, అయితే మీరు యాజకత్వము కూడా. వీళ్ళ కంటెన్షన్ ఏంటంటే, మేమెప్పుడు కింద ఓడటం పనులే మడతబడియ్యా, మీరేమో మొత్తం అన్ని చాపలన్నీ వేసిన తర్వాత వచ్చి మీరు ధూపం వేస్తారా? మేము ఒప్పుకోమట్లా, మేము కూడా వేస్తాం. దేవుడు ఇచ్చిన దాన్ని నిర్లక్ష్య పెట్టి లేని దాని కొరకు పాకులాడటమే గర్వం. ఇక్కడ అన్ని చోట్ల జరుగుతుంది అదే. దేవుడు నీకు ఇచ్చాడు, బైబిల్ ఏం చెప్తుంది? ఇచ్చిన దాంతో సంతృప్తి చెందాలి. అది ధనమైన, స్థానమైన, పరిచర్య అయినా, దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దాంతో మనం సంతోషముగా దేవుని సేవించాలి. చాలామందికి ఈ సంతోషం లేదు. కారణం, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు ఇది అన్యాయం, ఇది దేవుడు ఇంకా ఇయ్యాలా, ఇయ్యట్లే ఆయన సరిగా. ఇది గర్వం. మలాకీ గ్రంథంలో అది కూడా చెప్తాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, దేవుడు చూడట్లా, దేవుడు అన్యాయస్తుల్ని బాగా ఆశీర్వదిస్తున్నాడు, నీతిమంతులను సరిగా ఆశీర్వదించట్లా. బైబిల్లో చూస్తే చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనపడతాయి. వారు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. బెత్షెమెషు వారు దేవుని మందసం వారి ఊరికి వచ్చింది. ఆ మందసాన్ని వారు యాజకులకు అప్పజెప్పాల్సిన బదులు వాళ్ళే ఏం చేశారంటే లేచి ఆ మందసాన్ని తెరవటానికి పూనుకున్నారు. దేవుడు తన దూతను పంపి దాదాపు 50,000 మందిని 50,000 మందిని దేవుడు చంపుతాడా? అన్యాయం కాదు కదా? 50,000 మందిని ఏంటి పాపం ఏంటి అక్కడ? వ్యభిచారమా? కాదు, దేవుని పరిశుద్ధతను సన్మానించకపోవడం. మోషే జీవితంలో కూడా దేవుడు చెప్పాడు, రెండవసారి, మోషే నీ కర్ర చేత పట్టుకుని వెళ్ళి బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. మోషే అహరోన్లు వెళ్ళారు, కానీ వారి హృదయంలో అవిశ్వాసం ఉంది. ఏమని? బండతో మాట్లాడితే నీళ్ళు రావటం ఏంటి? దేవుడు చెప్పాడు. కానీ అంతకుముందు ఎట్లా వచ్చిన నీళ్ళు? బండను కొడితే వచ్చాయి. ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? మాట్లాడు. దేవుడు మర్చిపోయి ఉంటాడు, దేవుడికి అర్థం కాల. కాబట్టి ఏం చేశారు? బండను కొట్టారు. కానీ దేవుని స్తోత్రం, బండను కొట్టినప్పుడు సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి. మనలాంటి వాడు దేవుడి ప్లేస్లో ఉంటే నేను చెప్పిన మాటల్లో మీకు నీళ్ళు రావు పో అని పెట్టేవాళ్ళం. కానీ దేవుడు మోషేని వాళ్ళందరి ముందు అవమానపరచలా. నీళ్ళు వచ్చాయి, సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి, వాళ్ళందరూ తాగుతున్నారు. తర్వాత దేవుడు అన్నాడు, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు, మీరు విశ్వాసం ఉంచలేదు నా మాట మీద, కాబట్టి మీరు వాగ్దాన దేశంలో ప్రవేశింపరు. రాజైన దావీదు తను రాజైన తర్వాత ఒక పనికి పూనుకున్నాడు. నేనేమో దేవదారు మందిరంలో ఉన్నాను, దేవుని ప్రత్యక్ష గుడారం ఎక్కడో ఉందని చెప్పి దాన్ని తీసుకొని రావాలని మంచి ఉద్దేశం. అది వచ్చి ఎక్కడుండాలా? నేను ఎక్కడున్నానో అక్కడ మందసం ఉండాలా. ఎంత చక్కని ఉద్దేశం. వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారు? కొత్త బండి తయారు చేశారు. కొత్త బండి అనేది బైబిల్లో అంటే ధర్మశాస్త్రంలో లేదు, అది ఫిలిస్తీన్ల ఆచారం. ఫిలిస్తీన్లు మందసాన్ని పంపించేటప్పుడు కొత్త బండి తీసుకొచ్చి పెట్టారు. మరి ఇప్పుడు అదే కంటిన్యూ అయిందేమో. యాజకులు, లేవీయులు, యాజకులు మోయాల్సిన మందసం కొత్త బండి ఎక్కించి పెద్ద ఊరేగింపు, నాట్యము, గానము. అస్సలు వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా దేవుని మేము ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాము. దేవుడు ఏం చేస్తున్న టైంలో దేవుడు రగిలిపోతున్నాడు. ఎందుకు? వాళ్ళు ఆరాధిస్తున్నారు, కానీ అది వాక్యానుసారము కాదు. ఆయన మాటను గౌరవం. ఆయన మాట ఏంటి? మందసము లేవీలు మోయాలి. వీళ్ళేమో పెద్ద ఊరేగింపు, బహుశా డీజే లాంటి పెద్ద పెద్ద బాక్సులు పెట్టి అబ్బా మేము దేవుని ఆరాధిస్తున్నాం, ఆరాధన 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 ఆరాధన. దేవుడు హీ డింట్ యాక్సెప్ట్ దట్. సో మందసం వెళ్తూ ఉంది, బండి ఒక రాయి ఎక్కింది, మందసం జారి పడబోయింది. వెంటనే ఆ మందసం ఎవరి ఇంట్లో ఉందో అతని పేరు అబీనాదాబ్, వాళ్ళ కుమారుడైనటువంటి ఉజ్జా, ఆయన యాజకుడు కాదు, లేవీయుడు కాదు,
అంటే తను ఏంటంటే అరే పడిపోతుంది, పట్టుకుందా, నేను పట్టుకోకూడదు కదా, నీది నా పని కాదు కదా అనుకోట్లా. ఏం కాదు, ఎవరైతే టైంకి ఎవరో ఒకళ్ళు చేస్తే అయిపోద్ది అనుకున్నాడేమో. పోయి పట్టుకున్నాడు, దేవుడు అక్కడ మొత్తాడు. వెంటనే దావీదు భయపడిపోయి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ 6 నెలల తర్వాత గుర్తొచ్చి అప్పుడు వారు మళ్ళీ యాజకులను భుజాల మీద పెట్టి మరలా తీసుకొచ్చాను. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, మన ఆత్మీయ జీవితంలో ఈ దేవుని భయము మన జీవితాన్ని గవర్న్ చేయాలి. మన మాటలు, మన నోట్లో చాలా మాటలు వస్తాయి, కానీ దేవుని భయము చేత మన మాటలు అదుపు చేయబడాలి. దేవుని భయము చేత మన క్రియలు అదుపు చేయబడాలి. దేవుని భయము చేత మనం వెళ్ళకుండా ఆగాలి. దేవుని భయం చేత వెళ్ళే చోటికి వెళ్ళాలి. ఆ దేవుని భయము మనలో లేకపోతే గొప్ప ప్రమాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని ఉంది. యోసేపు దేవుని యందు భయము కలిగినటువంటి వాడు. అంటే దేవుని యొక్క విలువను గుర్తెరిగి. కనుక ఈ ఉజ్జియా జీవితంలో తను ఎందుకు పతనమైపోయాడు అంటే, మనస్సున గర్వించాడు. ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ దేవుని భయము ఉండదు. ఏంటి గర్వం అంటే, మనము దేవుడు మనకి ఇయ్యని దాన్ని మనం ఆశించటం, కోరుకోవటం దేవుని గర్వం. ఇది చాలా గొప్ప ప్రమాదం. ఏంటంటే గర్వంతో దొంగతనం చేసిన వాడికి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, నేను దొంగతనం చేశాను. వ్యభిచారం చేసిన వాడికి గిల్టీ ఫీలింగ్ లోపల కొట్టుకుంటూ ఉంటుంది, నేను చేస్తాను. లేకపోతే ఏదైనా పాపం చేసినాం. కానీ గర్వంతో వచ్చిన సమస్య ఏంటంటే, ఈ గర్వంలో ఉన్నవాడికి అర్థం కాదు నేను గర్వంలో ఉన్నాను. వాడు అనుకుంటాడు వాళ్ళందరూ గర్వంలో ఉన్నారు, నేను ఒక్కడనే మంచోని అనుకుంటాడు. గర్వంతో వచ్చిన సమస్య అది. వాడికి అర్థం కావట్లా గర్వం అనేది. కనుకనే మరి దేవుని భయం కావాలి. సరే, ఇదంతా బాగానే ఉంది, దేవుని భయం ఉండాలి. ఎట్లా దేవుని భయం? నీవిచ్చిన వాక్యము చూడండి. ఆ మాట చదివి మనం ముగిద్దాం రండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. అమ్మ ఎన్నో వచనమ్మా? అందరం కలిసి చదువుదామా? 38వ వచనం అందరం కలిసి చదువు. కీర్తన 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని. దేవుని భయం ఎట్లా అంటే, వామ్మో ఎంతో ఆట రాదు భయం. దేవుని వాక్యము దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తుంది. అందుకోసం దేవుణ్ణి ఎరగటం ప్రాముఖ్యం. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరుగుతామో ఆ భయము మనలో ఉంటుంది. మనుషులకు భయపడతాం, వామ్మో ఇలా ఉంటే వాళ్ళేమనుకుంటారో, తలదోకోకుండా పోతే వాళ్ళేమనుకుంటారో, మంచి బట్టలు వేసుకోకపోతే వీళ్ళేమనుకుంటారో, ఇవన్నీ మన భయాలు. సరే అవి పక్కన పెడదాం. దేవుని భయం. నేను మందిరానికి ఎలా వెళ్ళాలి, లేకపోతే వాక్యం ఎలా చదవాలి. కొంతమంది ఎలా చదువుతారు, ఏదో న్యూస్ పేపర్ చదివినట్టే. కారణం దేవుని భయము. కనుక నువ్వు నేను మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఎన్ని సంవత్సరాలు గడిచినా నీ భయం మాత్రం నాలో పోకుండా చెయ్యి. నీకు ఇయ్యాల్సిన స్థానం, నువ్వెంత ఘనుడవో నిన్ను అత్యున్నతంగా నా జీవితంలో హెచ్చించటానికి. మనుషులకు భయపడుతున్నానే, వాళ్ళకంటే ఎక్కువగా నీకు భయపడటానికి. కొంతమంది అనుకుంటారు, అమ్మ ఫంక్షన్లలో అది చేయకపోతే వాళ్ళేమనుకుంటారో, ఇది చేయకపోతే వీళ్ళేమనుకుంటారో. కానీ మనకు ఉండాల్సిన భయం ఏంటి తెలుసా? దేవుడేమనుకుంటాడో. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున ఉజ్జియా జీవితం చూసినప్పుడు తను నీ అందరి భయమును కోల్పోయాడు. నేను చాలా తేలికగా క్యాజువల్గా తీసుకున్నాడు. నీ మాటను త్రోసివేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు, ద్రోహము చేయగా. ప్రభువా, దేవుని పిల్లలమైన మేము మా జీవితంలో ఇటువంటి స్వభావము
మాలో ఎక్కడా మలవకుండా సహాయం చేయండి. ముఖ్యంగా దేవుని సంగతులను మేము డబ్బుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం, వస్తువుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం, వాటిని ఎంత విలువైనవో చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాం, బట్టల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. మరి దేవుని విషయాల్లో కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్త, మెలకువ, భక్తి, భయము మీరు మాకు అనుగ్రహించండి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత మీరు సెలవిస్తున్నారు. నేను యజమానుడనైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? దేవుడు గౌరవించటం అంటే ఆయనకు భయపడటం. ఇది మాకు స్థిరపరచండి ప్రభువా, మాకు నేర్పించమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మనం మోకరించి